ఫ్రెండ్స్, ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఆధార్ యాప్ ప్రభుత్వం ప్లాన్‌ని ఒప్పుకోని టెక్ సంస్థలని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. అసలు ఎందుకు టెక్ సంస్థలు ఒప్పుకోవట్లేదు? అసల ఆధార్ కార్డు స్మార్ట్ ఫోన్‌లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? దాని ఎనకాల ఏంటనేది అంతర్థం అనేది మొత్తం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రభుత్వ బయోమెట్రిక్ గుర్తింపు యాప్ ఆధార్‌ను భారతదేశంలో విక్రయించి అన్ని కొత్త స్మార్ట్ ఫోన్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంచాలని మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలుస్తోంది. సో, సుమారు 134,00,00,000 మంది పౌరుల సమాచారం ఉన్న ఈ వ్యవస్థను మరింత అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధంగా యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, సామ్సంగ్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొద్ది వారాల క్రితం సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు కూడా ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది. తాజా సమాచారం ప్రకారం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ప్రతిపాదనను కంపెనీల ముందు ఉంచింది. సో, ఫోన్ సెటప్ చేసేటప్పుడే క్లాక్ లేదా కాలిక్యులేటర్ లాగే ఆధార్ యాప్ కూడా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్మార్ట్ ఫోన్ తయారీదారుల సంఘం ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం వద్ద పలు కీలక అంశాలను లేవనెత్తింది. భద్రత, గోప్యత, అదేవిధంగా యూజర్ల డేటా భద్రత విషయంలో రాజీ పడలేమని యాపిల్, సామ్సంగ్ వంటి కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ యాప్లను ముందే ఇన్‌స్టాల్ చేయడం వల్ల సెక్యూరిటీ రిస్క్ ఉంటుందని వారి ఆందోళన. ఉత్పత్తిలో ఇబ్బందులు, భారత్‌లో విక్రయించే ఫోన్ల కోసం ప్రత్యేక ప్రొడక్షన్ లైన్‌లను నిర్వహించడం వల్ల లాజిస్టికల్ ఇబ్బందులు ఎదురవుతాయని కంపెనీలు చెబుతున్నాయి. ప్రజా ప్రయోజనం జనవరిలో పంపిన ఒక అంతర్గత మెయిల్‌లో ఈ ప్రతిపాదన వల్ల ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదని ఎంఏఐటీ పేర్కొందన్నమాట. యూజర్లు తమ వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవడానికి, బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడానికి, ఫ్యామిలీ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. సో, ప్రజలు విడిగా డౌన్‌లోడ్ చేసుకునే పని లేకుండా ఫోన్ కొన్నప్పుడే ఈ సదుపాయం ఉండాలని యూఐడిఏఐ కోరుకుంటోంది. సో, ప్రస్తుతం రష్యాలో తప్ప ప్రపంచంలో మరే ఇతర ప్రజాస్వామ్య దేశాల్లోనూ ప్రభుత్వ యాప్‌లను స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసే నిబంధనలు లేవు. అమెరికా, యూకే వంటి దేశాలు కేవలం భద్రతాపరమైన నిబంధనలను మాత్రమే విధిస్తున్నాయి. మరోవైపు కేవలం ఆధార్ మాత్రమే కాకుండా విపత్తు హెచ్చరికలు జారీ చేసే సచేత్ వంటి మరో 5 ప్రభుత్వ యాప్ల విషయంలోనూ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మార్చి 10, 2026న ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులకు రాసిన లేఖలో ఎంఏఐటీ తన వ్యతిరేకతను సంస్థ స్పష్టం చేసింది. సో, కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ ముందే ఉండడం వల్ల యూజర్లకు కలిగే లాభం ఏంటి? యూజర్లు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి విడిగా డౌన్లోడ్ చేసుకునే పని లేకుండా ఫోన్ కొన్నప్పుడే ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా అడ్రస్ అప్డేట్ చేయడం, బయోమెట్రిక్స్‌ను అన్‌లాక్ చేయడం, వర్చువల్ ఐడీ జనరేట్ చేయడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. సో, స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే ప్రధానంగా 2 కారణాలున్నాయి. డేటా భద్రత, ప్రభుత్వ యాప్‌లు సిస్టమ్ స్థాయిలో ఉండడం వల్ల యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని యాపిల్ వంటి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తయారీ ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే భారత్ కోసం విడిగా స్మార్ట్ ఫోన్ వెర్షన్లు రూపొందించడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే ఫోన్ల తయారీలో సాంకేతిక సమస్యలు వస్తాయని కంపెనీలు వాదిస్తున్నాయి. సో, గతంలో వచ్చిన సంసార్ సాథీ యాప్ వివాదానికి దీనికి ఈ తేడా ఏంటంటే సంసార్ సాథీ యాప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. కానీ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఆధార్ యాప్ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ప్రతిపాదన మాత్రమే చేసింది. ఇంకా ఎటువంటి అధికారిక ఉత్తర్వులైతే జారీ చేయలేదు. సో, వేచి చూడాలి మరి ఏమవుతుందనేది. మీకేమనిపిస్తుంది? దీనివల్ల లాభమా? నష్టమా? అనే దాని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.